आओ जा बेटा, उठाओ उठाओ, आओ जल्दी उठाओ। ఏం రహిందా బాగున్నావా? ఏదో ఇట్లా ఉన్నాం సావాలేక బతకలేక. మళ్ళీ లారీ వచ్చిందాక కొంచెం దమ్ తీసుకుందాం పదా. అరే హల్కా రే బేటా, హల్కా హల్కా. కొత్త పాపం 4 రోజులు పోతే గానీ అలవాటు కాదు. చలో చలో బేటా, చలో చలో. విజయ్ 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 విజయ్, అరే ఎన్నోసార్లు అడుగుదామనుకుంటాను, మర్చిపోతాను. ఏమిటి దాదా? అదే నీ లైసెన్స్ బిల్లా గురించి. ఏ నా లైసెన్స్ బిళ్ళకే? బిల్లా నంబర్ చదువు. 786. మా ముసల్మాన్కు అది చాలా లక్కీ నంబర్. మేము దాన్ని బిస్మిల్లా అంటాం. మీ హిందువులకి ఓం అనే అక్షరం ఎంత శుభమైందో మా ముసల్మాన్కు బిస్మిల్లా అంత శుభం. ఇది లక్కీ బిల్లా, దానివల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. హమేషా మీ దగ్గర వచ్చు. నమస్కారం రహీం తాత. అరే నువ్వు నన్ను తాత అని పిలుస్తావు? నువ్వు అందరికీ తాతవే తాత. జీతే రహో బేటా. అంత చిన్న వయసులో నేను కూలీగా చేరాను, ఇప్పుడు కూలీగానే. దాదా నువ్వు కూలీగా చేరి ఎన్నాళ్ళైంది? అప్పటికి ఇప్పటికీ ఏమైనా మార్పు వచ్చిందా? ఏం మారలేదు బాబు. అప్పుడు మోసిన గాడిద బరువులో ఇప్పుడు మోస్తా ఉన్నాం. వారం వారం రౌడీ ముఠాకి అప్పుడు లంచం ఇచ్చాం, ఇప్పుడు ఇస్తున్నాం. కాదే ఆ మనుషులు వేరు, ఈ మనుషులు వేరు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం పీటర్, పనంతా సవ్యంగా జరుగుతుందా? సవ్యంగా దొరకపోవడం భుజంగం గారి శిష్యుల్ని కదని మగాడు ఎవరిస్తారు ఇక్కడ? ఇవాళ మన హాట్ భర్ కూలీలో పట్టుకోవడం, సాయంత్రం వసూలని డబ్బంతా మన ఆఫీస్ లో కట్టేస్తాను సార్. గుడ్, వెరీ గుడ్. డబ్బంతా రామస్వామికి నీ వాటా నువ్వు తీసుకో. ఎస్ సార్. కాఫీ ఖర్చుల కొంచెం. ఇదెంత? రహం తాత ఏమిటది? ఎందుకు డబ్బు వసూలు చేస్తున్నారు? మన పేదరికానికి జుల్మానా. పేదరికానికి జుల్మానా నీకు కొత్తలే బాబు. 4 రోజులు పోతే నీకే అర్థమవుతుంది. ఇక్కడ పీటర్ అనే ఒక బద్మాష్ ఉన్నాడు. వీడు వాడికి ఏజెంట్. బట్వాడ రోజు ప్రతి కూలి 2 రూపాయలు ఇవ్వాలా. 2 రూపాయలా? ఎందుకు ఇవ్వాలి? ఎందుక ఇంతవరకు ఆ మాట అడిగే మొగాడు లేక. నేను ఈ ఊరు వచ్చి కష్టపడి సంపాదించుకునేది వాడి కోసమా? నేను డబ్బు ఇంటికి పంపాలి. అక్కడ నాకు అమ్మ, 2 చెల్లెళ్ళు ఉన్నారు. నా చెల్లెలు పెళ్లి చేయాలి. దాదా ఏమిట్రా చూస్తా? నేనెవరు? కొత్త కురాడు, రూల్స్ తెలవదు. ఇచ్చే బేట. నా ప్రాణం పోయా సరే నేనెవరు? గంగూని హాస్పిటల్ కి తీసుకుపోతా ఉంటే దోవలోనే చచ్చిపోయాడు. 2 రూపాయల కోసం నిండు ప్రాణం బలి అయిపోయింది. ఆ 2 రూపాయలు ఇస్తే ఏం పోయింది? అందరూ ఇవ్వడాలా? అదే నేను చెప్పేది. మనం పేదవాళ్ళం, వాళ్ళు రౌడీ ముండా కొడుకులు. తల వంచుకుని పోవాలా? వాళ్ళతో పేచీబడి బతకడం కష్టం. నిజమే తాత. అరే భాయ్, 25 సంవత్సరాలుగా నేను కూలీగా పని చేస్తున్నాను. ఆ బద్మాష్తో ఎదిరించే మగాన్ని ఇంతవరకు నేను చూడలేదు. ఇప్పుడు చూస్తావు దాదా, 25 ఏళ్ల నుంచి చూడండి నువ్వే చూస్తావు. వచ్చే వారం వాళ్ళకి ఎదురు చెప్పే మగాణ్ణి నువ్వే చూస్తావు. ఆగ, ఎక్కడ పోతావు? తీరవు. ఇవాయ్ ఎంత పొగరాడికి ఒక్క కూలినాయాలు నా శిష్యుని కొట్టాడురా. ఇవాళ మామూలు ఒక్క నాయాలే కొట్టాడు, రేపు మామూలు 2 నాయాళ్లే కొడతాడురా, ఎల్లుండి 4 నాయాళ్లే కొడతాడురా. అప్పుడు
మనమంటే ఎవరికి లెక్క? మనం పిలిస్తే కూర్చున్న ఆడది కూడా లేవదురా. పండి ఆ విజయగాడు ఎక్కడున్నా సరే పట్టుకుని తీసుకుని రండి. ఏసీలు కాకీలు ఎరగతీసి ఏ మక్కి కామక్కి ఎరగొచ్చేద్దాం. పండి పండి పండి. ఎక్కడ విజయ్? నాకు తెలియదు సార్, నాకు తెలియదు. విజయ్ విజయ్, నువ్వు ఎక్కడున్నావా? ఏం దాదా, ఏమైంది? ఆ బద్మాష్ పీటర్ గాడి మనుషులు నీకోసం రోడ్డంతా కాపలా కాశారు. ఎక్కడికి విజయ్, ఎక్కడికి? ఏం దాదా, ఆ రోడ్డు మీద? వద్దు విజయ్, వద్దు బేట. ఆ రోడ్డు బీటగాడి అమ్మామగుడు సొమ్మ. చూస్తూ చూస్తూ ప్రాణాల మీద తెచ్చుకో. పెద్దవాడిని, నా బిడ్డ లాంటి వాడి. నా మాట విని ఇటు పో. నా మాట విను విజయ్, నా మాట విను విజయ్. అన్ని చోట్ల గంగరు ఎక్కడెక్కడ పడలేదు. పిరికాయలు పారిపోతాడు. ఎక్కడికి పారిపోతాడో చూస్తాను రా. నా యాన్ని సముద్రంలో తగినా సరే పట్టి లాక్కొచ్చి ప్రాణాలు తీస్తాను రా. పీటర్, అచ్చా, నువ్వే వచ్చావా? నీకోసమే వెతుకుతున్నాను రా. ఇవి నీ దగ్గరే ఉంచు. పని అయిన తర్వాత తీసుకుని తాళాలు నేనే తెరుస్తాను. గట్టిగా పట్టుకో పట్టుకో. నా కొడక, తాళాలు నేనే తీసుకుంటాను రా.
విజయ్ బాబుకి విజయ్ బాబుకి విజయ్ బాబుకి విజయ్ బాబుకి విజయ్ బాబుకి విజయ్ బాబుకి